మేడిగడ్డలో కాంగ్రెస్ వాళ్లే కుట్ర చేసి ఉంటారని మాజీ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కాలుష్యం విషయంలో కాంగ్రెస్ బీజేపీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయన్న ఆయన కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగమే కేసీఆర్ విచారణ అని విమర్శించారు. కాళేశ్వరం ఇంకో చోట నిర్మించి ఉంటే అత్యున్నత పురస్కారం వచ్చేదని చెప్పారు. ఇరిగేషన్పై కేసీఆర్ కు ఉన్న అవగాహన ఏ నాయకుడికి లేదన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గనక భారతదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే, ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది. 3 గార్జెస్ అనే డ్యాం చైనాలో ఉంది. దాని కట్టనికి 16 ఏళ్లు పట్టింది. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలో పూర్తి చేసి కేసీఆర్ గారు 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేసి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసింది కేసీఆర్ గారు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో, దున్నపోతు ఈ నిందను ఒకడంటే దుడ్డను కట్టేమని ఇంకోడన్నట్టు 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్ లో ఒక్క మేడిగడ్డ బరాజ్ లో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చా పనులు చేసి ఉంటారని నా నమ్మకం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నదో, ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి. మేము చేసిన తప్పేమీ లేదు. అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మా నమ్మకం. ఇక కాంగ్రెస్ ఒక్కో ప్రాజెక్టు కూడా కట్టలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కాలయాపన చేసింది తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా చేయలేదని మండిపడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ వాసుల దాహార్తి తీర్చేందుకు అన్ని రకాల అనుమతులు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి వేగవంతంగా పూర్తి చేశారని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏళ్లు, 35 ఏళ్లు, 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నదే ఈ నీళ్లను తెలంగాణ రైతన్నలకి ఎనికే, తెలంగాణ పల్లెలకి ఎనికే, దాహార్తి తీర్చనికే, ఇక్కడ ఉన్న కరువును పారదోలనికే, ఇక్కడ ఉండేటువంటి రైతుల ఆత్మహత్యలు ఆపనికే, ఇక్కడ పసిడి పంటలు పండనికే మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకుల పరుగుల మీద అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేసి